తీసుకుని గెలిచి అహంకారంతో బతుకుతున్నారు. ప్రజెంట్ ఏమీ లేదు. వైసీపీ పార్టీలో పెద్దగా కూడా విలువ లేని పరిస్థితిలో ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు. అధికారం ఉంది కదా అని ఓమైనా చేస్తాననే అహంకారంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఇసుక అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం. జగనన్న కాలంలో తక్కువ రేట్లు కొన్ని ఎక్కువ రేట్లు గవర్నమెంట్ కి అమ్ముకున్న పరిస్థితిని చూసాం. రియల్టర్స్ దగ్గర ఎకరానికి 10 లక్షలు డబ్బులు తీసుకున్న పరిస్థితి చూసాం. అలా కొన్ని కోటాను కోట్లు సంపాదించుకోవటం కాకుండా చిన్న చిన్నటికి కూడా పాల్పోవటం, వాళ్ళ ఇంట్లో మేకే ఆవు దూడ కూడా అక్కడ వ్యాపారస్తుల దగ్గర నుంచి నెలకు 6,500 ఆ గడ్డి కోసం తీసుకున్న గడ్డి తినే ఎమ్మెల్యే మన రఘుపతి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రూపాయలు దానికి కనపడుతున్నాడు రఘుపతి, ఎలా కనపడుతున్నాడా? ఆ మాట్లాడిన వాడికైనా బుద్ధి ఉండాలి, ఆ మాట విని మాట్లాడినటువంటి ఈయనకైనా బుద్ధి ఉండాలి. ఇక ఏదో రుజువులు సాక్ష్యాలు అంట గడియార స్తంభం దగ్గరికి వచ్చి మాట్లాడతానంట. ఏంటో మాట్లాడేది? ఏంది మాట్లాడేది? రఘుపతి ఏంటో, రఘుపతి క్యారెక్టర్ ఏంటో, రఘుపతి ఏంటో తెలియదా? అసలు ఏందో వాడు మాట్లాడేటువంటి మాటకి ఏమన్నా అర్థం పడుతూ ఉందా? కనీసం ఆ వచ్చే ముందర కాస్త చదువు లేదు. కనీసం ఇవి చదివి ఆ చెప్పేవాడైనా సరైన వాడితో చెప్పించుకొని రావాలి. రఘుపతి అంటే లంచాలు తీసుకుంటుంటే ఎవరు ఇచ్చాడు లంచం నాకైతే తెలియదు. మరి ఆ లంచాలు ఏదో ఉంటే వాడిని ఏజెంట్గా కలెక్ట్ చేసి ఇంకా రావాల్సి ఉంటే పట్టుకురమ్మని అడుగుదాం. ఎందుకంటే బాగా డబ్బు మదంతో ఉన్నాడు. రేపు 2,000 కాదు 3,000 ఇస్తాడు, బాగా తీసుకుని ఏం పర్లేదు. ఓటు మటుకు ఓటు ఎవరు వచ్చినా సరే చెప్పేది ఒకటే, డబ్బులు ఎక్కువైతే ఇచ్చేళ్ళపై మేము చేసే పని మేము చేస్తామని చెప్పండి. మనం చేసే పని మనం చేసుకుందాం.